నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సింగ్. కుప్పకూలిన జగన్మోహన్ రెడ్డి అహంకారం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా వైసీపీ అడ్డుకుంది. అది ఇప్పుడు అసలు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికే జరగకుండా గత 30 ఏళ్లుగా ఎన్నికలే లేకుండా నియంతృత్వంతో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ప్రతిసారి కూడా ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓటు వేసే హక్కుని కాలు రాశారు. రాజ్యాంగాన్ని విరుద్ధంగా వ్యవహారం నడిపారు. ఎప్పుడో ఒకసారి పోటీ చేసే అభ్యర్థులు లేకపోతే పోటీ చేసే అభ్యర్థులు లేకపోతే ఏకగ్రీవాలు. కానీ ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నప్పటికీ భయపెట్టో, బెదిరించో, దాడులు చేసో, ఇబ్బందులు గురి చేసో ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు. సో ఈరోజు పులివెందుల కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి కింద మధ్యాహ్నానికి రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ మారెడ్డి లతారెడ్డి ముందంజలో ఉంది. పులివెందుల నుంచి, ఒంటిమిట్ట నుంచి కూడా టీడీపీ సంబంధించిన జెడ్పీటీసీ మెంబరే ఆధిక్యతలో ఉన్నారు. నిన్న జరుగుతున్నటువంటి ఈ రీపోలింగ్కి సంబంధించినటువంటి ఏదైతే మళ్ళా రీపోలింగ్ ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని బహిష్కరించింది వైసీపీ. మరలా ఈరోజు కౌంటింగ్ను కూడా బహిష్కరించి వెళ్ళిపోయింది. అంటే ఇది పులివెందుల పులి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి నియంతత్వానికి పులివెందుల ప్రజలు చెక్ పెట్టారా? రానున్న రోజుల్లో పులివెందుల రాజకీయాలు పూర్తిగా మారబోతున్నాయా అన్నదానికి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ జరిగినటువంటి ఎన్నిక వైసీపీ అడ్డుకున్నటువంటి విధానం. వాటమిని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. ఎందుకు ప్రతిసారి ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు బహిష్కరించి వెళ్ళిపోతున్నారు? కౌంటింగ్ను బహిష్కరిస్తున్నారు. వాటమిని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఇదొకటైతే నిజంగా ఎంత నియంత్రణతో పోకడో పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి జగన్మోహన్ రెడ్డి అంత నియంత్రణతో పోగడపోయారు. ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు, మంచి పరిపాలన అందించండి అని. దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ గెలవడానికి 30 ఏళ్ళు ఏకగ్రీవాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక జెడ్పీటీసీ ఎన్నికని ఆపటానికి అన్ని కుట్రలు చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో చివరికి ఆ జెడ్పీటీసీ ఓడిపోయారు. ఫలితాలకు సేపటి తర్వాత అవే వస్తాయి. జెడ్పీటీసీ ఓడిపోయారు. పులివెందుల జెడ్పీటీసీ అంటే బహిరంగ ఎలక్షన్స్కి వస్తే, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడ ఎప్పుడు గెలవరు అని ఆయన నిరంకుశత్వానికి లేదా ఆయన నియంతత్వానికి నిదర్శనమే ఆ పులివెందుల జెడ్పీటీసీ మెంబర్ ఎన్నిక జరగటం, అది వైసీపీ వాడటం. అహంకారానికి అక్కడ ప్రజలు చెక్ పెట్టారు. అహంకారానికి తెరదించారు. జగన్మోహన్ రెడ్డి అహంకారానికి తెరదించారు. రాచరిక పాలనతో ప్రజల్ని భయపెడదాం, ప్రజల్ని ఇబ్బందులు పెడదాం అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఇది ఎప్పటికీ తెలిసింది. ఇంకా ఇది తెలుసుకోకుండా ఎన్నికలను బహిష్కరిస్తాము, కౌంటింగ్ని బాయ్కాట్ బహిష్కరించిపోతాం, పోలింగ్ని బహిష్కరించిపోతాం, మమ్మల్ని ఓట్లేయడానికి రానవలేదు, గూండాల్ని రౌడీల్ని పెట్టారు, ఇవి చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అది కాదు చెప్పాల్సింది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎదురు తిరిగాడు.
ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. ప్రజలకి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు ఎన్నుకోవాలి అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా రాజశేఖర రెడ్డి, ఇంకా రాజారెడ్డి అని ఇంకా చెప్పుకుంటూ అదే పాత విధానాలను అవలంబిస్తాము, అలాగే ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనకి ప్రజలు చరమగీతం పాడేశారు. ఇంకా అంటే ప్రజాస్వామ్యంలో మాకు కావాల్సిన టైంలో మాకు కావాల్సిన నాయకుడిని మేము ఎన్నుకుంటాము, అది రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటాము అని ప్రజలు సంకేతాలు పంపించారు. ఈ సంకేతాలు పంపించిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందా? లేదు అంటే కనుక ప్రజాస్వామ్యం కూని అని చెప్పని ప్రజాస్వామ్యం గురించి అబద్ధాలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. గ్రౌండ్లోకి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందో తెలుసుకున్నారా? అక్కడి నుంచి ఆ నాయకులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ప్రధాన ఆధారంగా తీసుకుని మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నారా? ప్రజాస్వామ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అంశం ఉంది. పులివెందుల నియోజకవర్గానికి వెళితే ప్రజల్ని కలిస్తే చెప్తారు, లేదా పులివెందుల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడితే చెప్తారు. అహంకారానికి పోయి ప్యాలెస్ దాటి రాకుండా అధికారం లేదుగా, నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదు నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తాను అని చెప్పుకుంటూ పోతే ప్రజలు ఇలాంటి తీర్పులే ఇస్తారు. దీని ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి నిజం ఏంటి, జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లతో ఎందుకు సరిపెట్టారు, ఎందుకు ఆ గుణపాఠం చెప్పారు అంటే, ఆయన 5 ఏళ్ల పరిపాలన అంత దారుణంగా ఉంది. ఆయన నేను అద్భుతమైన పరిపాలన చేశాడని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రజల్లో అది అద్భుతం కాదు. అద్భుతమైన పరిపాలన అంటే ఏదో 4 బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తే అద్భుతమైన పరిపాలన కాదు. ప్రజలకి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలి. అవి నెరవేరిస్తేనే అద్భుతమైన పరిపాలన. అది చేయలేదు కాబట్టే ప్రజలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయలేదు. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా అదే చేశారు. ఈ నిజం తెలుసుకోవాలి. ప్రజలకి మనం మంచి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు చెప్పారు, నేను మీకు మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి అని అడిగారు. మీరు మంచి చేయలేదు, ప్రజలు మీకు ఓటు వేయలేదు. సో మీకు ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి, ఇప్పుడు కూడా వేయలేదు కాబట్టి, భవిష్యత్తులో వేస్తారో తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటి అంటే, ప్రజల్లో మన మీద సార్వత్రిక ఎన్నికలు ముగిసి 1 ఇయర్ అయినా ఆ వ్యతిరేకత ఇంకా పోలేదు. రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే, మనం అవలంబిస్తున్నటువంటి విధానాలు, మనం చెప్తున్నటువంటి అబద్ధాలు, వీటి ద్వారా ఇంకా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. సో ప్రజల్లో వ్యతిరేకత పెరగకూడదు అంటే ఫస్ట్ అబద్ధాలు చెప్పడం మానేయాలి. గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ప్రజల తరపున పోరాటాలు చేయాలి. ప్రధానంగా అసెంబ్లీకి పోవాలి. అబద్ధంలో బ్రతుకుతూ అబద్ధాలు చెప్పుకుంటూ నిజాలు మాయ చేసి తోక మీడియాని వెంటేసుకుని కల్పనా కథలు చెప్పుకుంటూ పోతే దాని ద్వారా జరిగేది నష్టమే తప్ప లాభం అయితే కనిపించట్లేదు. సో అహంకారానికి పులివెందుల కౌంటింగు తెరదించింది అని చెప్పుకోవచ్చు.